శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు ఎవరినైతే మీ సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారో, మీరు ఎవరినైతే మీ దారికి తెచ్చుకోవాలని అనుకుంటున్నారో వారి యొక్క ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే చాలు, ఇక వాళ్ళు మీ సొంతమైనట్లే. వాళ్ళు ఎక్కడికి ఉన్నా సరే తిరిగి మీ దారికి రావాల్సిందే, మీ వశం అవ్వాల్సిందే. ఇక్కడ వశం అంటే ఎప్పుడు కూడా తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మన దగ్గర ఎంత డబ్బైనా సరే ఉన్నాయి, ఎంతమంది అయినా సరే మన చుట్టూ ఉన్నా కానీ మనకి ప్రేమించే వ్యక్తి మన లైఫ్లో లేనప్పుడు, మన జీవితంలో లేనప్పుడు ఏంటంటే ఆ నరకం అనేది పడేది వాళ్ళకి తెలుస్తుంది. కాబట్టి ఫోన్లో ఒక్కరోజైనా పలకరించడం, ఏం చేస్తున్నావా, చేయడం లేదని ఒక పలకరింపు జీవితంలో కాస్తంత తోడుగా, సపోర్ట్గా ఉంటే ఆ సంతోషం అనేది వేరుగా ఉంటుంది. అలా కాకుండా వారి తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా మన లైఫ్లో ఉన్నా కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. కాబట్టి అలా మనం కోరుకున్న వ్యక్తి మన దగ్గరికి రావాలన్నా, మన సొంతం కావాలంటే ఏమీ అవసరం లేదండి. వాళ్ళ పేరుతో కానీ ఏమీ అవసరం లేదు. వాళ్ళ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది కదా, ఆ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటే చాలు. ఆ ఫోన్ నెంబర్ ద్వారా మీరు ఆటోమేటిక్గా కొంతమంది ఫోన్ నెంబర్స్ బ్లాక్ చేయడం, మెసేజ్ ఏమైనా సరే పట్టించుకోకపోవడం, ఇలా ఉండడం వల్ల ఇన్ని రకాలుగా చేస్తారు. కాబట్టి ఏం చేసినా, ఎలా చూసినా మీరు గతంలో మాట్లాడినప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్ మీ దగ్గర ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఫోన్ నెంబర్ ఒకటి మీ దగ్గర ఉంచితే చాలు. వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా సరే, వాళ్ళు మీ నెంబర్ని బ్లాక్లో పెట్టినా సరే ఖచ్చితంగా వాళ్ళంతటి వాళ్ళే ఆ నెంబర్ని బ్లాక్ నుంచి తీసేసి మీకు ఫోన్ చేయడం, మీ దగ్గరికి రావడం, మీరు ఎంతగా అయితే కోరుకుంటారో అదే ప్రేమతో కూడా వారు మీ దగ్గరికి రావడం అనేది జరుగుతుంది. ఇది చాలా చాలా పవర్ఫుల్ రెమెడీ. దీనికి వచ్చేటప్పటికి మీరేమీ కూడా కష్టపడాల్సిన పని లేదు, ఏమైనా సరే ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు. నమ్మకంతో మీరు చేసుకోండి చాలు, మీకు రిజల్ట్ అనేది వస్తుంది. చాలామంది థర్డ్ పర్సన్ వాళ్ళు, లేకపోతే ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక చాలా రకాలుగా దూరం పెట్టేసిన వాళ్ళు ఉంటారు. కొంతమంది వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ప్రేమ చెప్పే ధైర్యం ఉండదు. కాబట్టి అది అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, దూరంగా చూస్తూ ఉంటారు. భయంతో చూస్తూ అంటే మన మనసులో మాటను బయటకు చెప్పకుండా అలానే మనసులో నలిగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇది చాలా బాగా మంచిగా ఉపయోగపడుతుందన్నమాట. అయితే మీరేం చేస్తారంటే, ఒక వైట్ పేపర్ని తీసుకోవాలి. దీనికి వచ్చేటప్పటికి ఒక వైట్ పేపర్ అనేది కావాలి. వైట్ పేపర్ని తీసుకుని దాని మీద ఒక బ్లాక్ తప్ప మిగిలిన ఏ కలర్స్ అయినా మీరు యూజ్ చేయవచ్చు. బ్లాక్ అనేది అస్సలు వద్దు. ఎందుకంటే నలుపు మనకి సమస్యను పెంచుతుంది. కాబట్టి నలుపు కాకుండా మిగిలిన ఏ కలర్స్ అయినా సరే తీసుకుంటే సరిపోతుంది. వైట్ పేపర్ని తీసుకొని దాని మీద గీతలు ఉండకూడదు. ఇక్కడ వైట్ పేపర్ ఏంటంటే మనకు సమస్యలు తీసేయడానికి, కడిగిన ముత్యంలాగా మన దగ్గరికి రావడానికి తెల్లని కాగితంలా స్వచ్ఛమైన మనసుతోటి వాళ్ళు మాకు సొంతం కావాలని వైట్ పేపర్ని మాత్రమే తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. అలా తీసేసుకొని మీరు ఏం చేస్తారంటే, వాళ్ళ ఫోన్ నెంబర్ వచ్చేటప్పటికి 10 నెంబర్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదో ఒకటి ఉంటుంది కదా, అలా ఫోన్ నెంబర్ రాయండి. మనసులో కూర్చుని, ప్రశాంతంగా కూర్చుని ఒక వైట్ పేపర్ మీద ముందు వాళ్ళ ఫోన్ నెంబర్ రాయండి. రాసేసి మీరేం చేస్తారంటే, ఈ నెంబర్ రాయాలన్నమాట. 661779. మరొకసారి చెప్తున్నా చూడండి, 661779 అనేటటువంటి ఏంజల్ నెంబర్ని మీ ఫోన్ నెంబర్ కింద రాయండి. ఫస్ట్ ఫోన్ నెంబర్ రాయాలి. అంటే అబ్బాయి ఫోన్ నెంబర్ అయినా, అమ్మాయి ఫోన్ నెంబర్ అయినా, ఎవరైనా సరే ఎవరి కోసం అయితే చేయాలనుకుంటున్నారో వారి యొక్క ఫోన్ నెంబర్ రాయండి. రాసేసి దాని కింద ఈ ఏంజల్ నెంబర్ రాయండి. 661779 అనేటటువంటి ఏంజల్ నెంబర్ రాసేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, వైట్ పేపర్ని పట్టుకొని మనసులో మీరు కళ్ళు మూసుకొని హ్యాపీగా వాళ్ళతో మీరు గతంలో ఫోన్లో మాట్లాడినప్పుడు ఎంత సంతోషంగా అయితే ఉన్నారో అంతే సంతోషంతో మీరు ఇప్పుడు ఊహించుకోండి. ఒక ధ్యానంలాగా చేయండి. అంటే వాళ్ళు మాకు కాల్ చేస్తే ఎంత సంతోషంగా అయితే ఉంటారో, వాళ్ళు మీతో మాట్లాడినట్టుగా, వాళ్ళతో ప్రేమగా పలకరిస్తున్నట్టుగా, వాళ్ళు కూడా మిమ్మల్ని ప్రేమతో పలకరిస్తున్నట్టుగా అలా మీరు ఊహించుకోండి. ఒక 5 నిమిషాలు వారి లోకంలో ఫోన్లో మాట్లాడినట్టుగా ఊహించుకోండి. కళ్ళు మూసుకొని చక్కగా ఆ నెంబర్ని పట్టుకొని మీరు ఇలా ఊహించుకోవాలన్నమాట. ఊహించుకొని చక్కగా ఒక 5 నిమిషాలు ధ్యానంగా ప్రశాంతంగా కూర్చోండి. ఎక్కడ ఎవరూ లేని రూమ్లో కూర్చున్న తర్వాత, ఎందుకంటే
ఎందుకంటే అందరూ తిరిగిన దగ్గర మీరు చేస్తూ ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుంది కాబట్టి ఎవరు లేని దగ్గర డిస్టర్బెన్స్ లేకుండా ఒక రూమ్లో కూర్చుని చేసుకోండి. ప్రశాంతంగా సంతోషంగా చేసుకోండి. మేము ప్రేమించిన వాళ్ళు మా లైఫ్లోకి రావాలి. ఏ సమస్య ఉందో, ఏం జరిగిందో, ఎవరి వల్ల విడిపోయారో, అసలు ఏం జరిగిందో మాకు అర్థం కావడం లేదు. ప్రకృతి దయచేసి మాకు వాళ్ళు కనెక్ట్ అయ్యేలా చేయని చెప్పి మనసులో మీ బాధ అంతా చెప్పుకొని వారిని మనసులో తలుచుకోండి. ఫోన్ నెంబర్ ద్వారా కాల్ రావాలని చెప్పకండి. ఫోన్ నెంబర్ అనేది చాలా పవర్ఫుల్. ఎందుకంటే వాళ్ళ పేరుతో ఉంటుంది కాబట్టి ఫోన్ నెంబర్స్ గతంలో వారితో మాట్లాడి ఉంటాం కాబట్టి ఫోన్ నెంబర్స్ మనం ఇట్లా రాసినప్పుడు ఏంటంటే ప్రకృతి ద్వారా కాంటాక్ట్ అవుతుందన్నమాట. కొన్ని ఆలోచనలు కలుస్తాయి. ఏంజిల్ నెంబర్ అనేది ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా, చాలా శక్తివంతమైనది. ఏంజిల్ నెంబర్ అంటే దేవతలకు సంబంధించిన నెంబర్ అన్నమాట. అయితే మన ప్రేమలో న్యాయం ఉన్నవారు కలవడానికి ఎంతో సపోర్ట్ చేస్తుందన్నమాట. ఇలా 3 రోజులు చేయాలి. ఉదయం చేస్తే సేమ్ అదే టైంకి చేయాలి. నెక్స్ట్ డే కూడా అలాగే చేయాలి. సాయంత్రం రాత్రి పడుకునేటప్పుడు చేసినా సరే ఏ టైంలో చేస్తున్నారో మరుసటి రోజు కూడా మరుసటి 2 రోజులు కూడా సేమ్ అదే టైంకి చేయాలన్నమాట. అయితే మీరు ఆ పేపర్ని ఏం చేయాలంటే కాల్చేసేయాలి. మీ దగ్గర క్యాండిల్ ఉంటుంది కదా, క్యాండిల్ కానీ లేదంటే అగ్గిపుల్ల కానీ వెలిగించి కాల్చేయండి. ఆ పేపర్ని కాల్చిన తర్వాత ఆ బూడిదని మీరు ఏం చేస్తారంటే మేము ప్రేమించిన వాళ్ళు కలవాలని మనసులో మీ యొక్క సంకల్పం చెప్పుకొని ఆ సమస్య పోవాలని చెప్పి ఆ బూడిదని మీరు గాల్లోకి ఉఫ్ అని ఊదేయాలి. లేదంటే చెట్టు మొదట్లో అయినా సరే వేసేయండి. ఇలా చేయడం వల్ల కాల్చే పరిహారానికి ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి చెడు దోషం అంతా కూడా కాలిపోయి మీరు స్వచ్ఛంగా కలవడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు వాళ్ళ నెంబర్ని బ్లాక్లో తీయాలనే ఆలోచన వస్తుంది వాళ్ళకి. వాళ్ళే మీ గురించి ఆలోచించడానికి ప్రకృతి ద్వారా కొన్ని కనెక్టింగ్ అవుతాయన్నమాట. కాబట్టి నమ్మకంతో చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.